హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నన్ను మిస్ అయ్యారా? ఏమంటే ఫ్రైడే వ్లాగ్ పెట్టలేదు కదా. ఫ్రైడే ఒక్కరోజే వ్లాగ్ పెట్టలేదు. ఇంకా సాటర్డే సండే నేను ఎలాగో పెట్టాను కదా, ఇంకా మండే పెట్టేస్తున్నాను అంతే. ఇంకా ఫ్రైడే ఎందుకు పెట్టలేదు ఆశ అనేసి మీ డౌట్ కదా. అబ్బబ్బా ఎందుకులేండి, ఎంత బిజీగా ఉన్నానంటే అంత బిజీగా ఉన్నాను. మీ కమింగ్ వ్లాగ్స్ లో అన్ని క్లియర్ గా వస్తాయి, సో కొంచెం అర్థం చేసుకోండి. అంత బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఇంకా పెట్టలేకపోయాను. ఇంకా అంత బిజీ అయ్యేది ఏమంటే, నాకు ముందే ఏదైనా తెలుసుంటే మీకు నేను ఒక అప్డేట్ ఇచ్చి ఉంటాను. నాకు అసలు ఏమీ తెలియదు, అనుకోకుండా అలా అయిపోతా ఉంది టైం. సో అందుకనేసి నేను మీకు అప్డేట్ కూడా చేయలేకపోయాను ఆ టైంలో. ఇంకా ఇక్కడ ఏమంటే మమ్మీ డాడీ వాళ్ళు పొద్దున్నే లేసేస్తారు. ఇంకా లేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకోవడము, కొంతసేపు అలా కూర్చొని ఉండడము. ఇంకా ఇక్కడ ఏమంటే మా సుదర్శన్కి టెడ్డీకి నిద్ర పట్టలేదంట నైట్ అంతా. ఏమంటే ఏదో చాలా వేడిగా ఉందంట. రూమ్ లో చాలా వేడిగా ఉంది, బుజ్జు నిద్రే పట్టలేదు. ఇంకా 4 అయితే అతను డస్ట్బిన్ అతను 4కో 5కో వస్తారనమాట. ఇంకా అదొక సౌండ్తో అసలు నిద్ర పట్టలేదు. ఇంకా ఫ్యాన్ కొంచెము తగ్గించమనో పెంచమనో. ఇక్కడ ఏమంటే చలి హైదరాబాద్ లో నైట్ అంతా ఉండదు, 4కి అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. భలే చలిగా ఉంటుంది. ఆ 4 వరకు ఏమంటే కొంచెం ఉక్కగా ఉండడము అలా ఉంటుంది. ఇంకా ఇంట్లో డాడీ మమ్మీ ఇద్దరే కదా ఉంటారు. సో ఇంకా ఏదైనా పాడైపోయింది, ఎట్లయినా ఏదైనా నీట్ గా పెట్టుకోవాలి అంటే డాడీ మమ్మీ ఇద్దరు చేసుకుంటారు. అది వెంటనే చేసేసుకుంటారు. కొంచెం తర్వాత చేసుకుందాంలే, ఏముందిలే అలా అని జస్ట్ అట్లా ఏమంటారు డిలే చేయరనమాట. ఏది అప్పటికప్పుడు నీట్ గా సర్దేసుకొని పెట్టేసుకుంటారు. ఇంకా ఆ టైంలో పొద్దున్నే ఇంకా మా చెల్లి ఫోన్ చేస్తుంది అనమాట మమ్మీ డాడీకి ఇద్దరికి. ఇంకా వాళ్ళకి ఇంకా నిద్రపోయే టైం కొంచెం అట్లా. ఇంకా అప్పుడు ఫోన్ చేసేసి మంచిగా మాట్లాడేసి రిలాక్స్గా పడుకుంటుంది. ఇంకా అదే అనమాట, మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఏమంటే అక్కడ మా చెల్లి దగ్గర పప్పీస్ ఉన్నాయి కదా, సాల్టీ అనేసి పెప్పర్ అనేసి, వాటిని చూపిస్తూ ఉంటుంది. వాటి ఫోటో షేర్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాటి గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏం హ్యాపీ అమ్మా ఇంకా ఇక్కడికి వచ్చి 1 డే అయ్యేసరికి మా హ్యాపీ మా మమ్మీ మా డాడీ లాగా మాట్లాడుతూ ఉంది. అభి తక్కువ డాడీ వనాలి. ఇంకా లేసి వచ్చి హాల్లో అలా కూర్చున్నారు. మా డాడీ ఏమంటే ఫొటోస్ తీస్తున్నారు, ఫోటో సెక్షన్. అంటే దానికంటే ముందు నన్ను తీస్తూ ఉన్నారు. ఇంకా అప్పుడే సుదర్శన్ వాళ్ళు వచ్చారు. ఇంకా అందరిని కలిపి అలా తీసుకుంటున్నాము. ఇంకా మా సుదర్శన్కి మా మమ్మీ చేసిన టీ భలే నచ్చేస్తుంది అనమాట. అందుకనేసి మమ్మీ చేస్తా ఉంది, చిక్కగా చేస్తుంది. నాకేమంటే టీ కొంచెం నీళ్ళగా ఉంటే ఇష్టము, సుదర్శన్కి చిక్కగా ఉంటే ఇష్టం. కాఫీ చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇంకా డాడీ ఏమంటే ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ మా సుదర్శన్ వచ్చినప్పుడు కొంచెం క్లియర్ చేసేసుకుంటా ఉంటారు. ఇంకా ఇక్కడ టీ రెడీ అయిపోతా ఉంది. దాని తర్వాత పాలు కూడా వేడి చేస్తా ఉంది అనమాట డాడీకి కాఫీ చేసుకోవడానికి. ఇంకా హాట్ వాటర్ ఒకటి పెట్టుకొని ఉంటుంది అటు సైడ్. ఇంకా పొద్దున్నే మంచు పడతా ఉండింది. ఇక్కడ మంచు పడనివ్వండి లేకపోవండి కొంచెం టైం ఉంటుంది, 4 నుండి ఒక 8 వరకు. ఆ టైంలో భలే చలిగా ఉంటుంది. సో భలే చలి పుడతా ఉండింది. సరే అట్లా వీడియో తీసుకుందాము అన్నట్టుగా అలా బాల్కనీలోకి వచ్చాను. ఇంకా మేము సాటర్డే వచ్చాము హైదరాబాద్కి. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు అనమాట. ఇంకా లాస్ట్ బ్లాగ్ లో యాపీది నైట్ డ్రెస్ ది లింక్ ఇవ్వాషా అనేసి అడిగాడుగా, అది డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా నేను ఈ మధ్య ఏమని టీ తీసుకున్నా కాఫీ తీసుకున్నా హాఫే తాగుతాను, హాఫ్ పెట్టేస్తా ఉంటాను. ఇంకా అలాగే ఆ రోజు కూడా మమ్మీ చేసిన టీ కూడా కొద్దిగా తాగాను. ఇంకా చిక్కగా ఉందని చెప్పాను కదా, ఇంకా హాఫ్ తాగలేదు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం ఇవన్నీ తెప్పించారు డాడీ. ఏమంటే డాడీ మమ్మీ ఇద్దరు 2 months నా దగ్గర ఉన్నారు కదా, సర్జరీ ఉన్నప్పుడు బెంగళూరులో ఉన్నారు కదా, అప్పుడు టెడ్డీ హ్యాపీకి ఏమి ఇష్టం, వాళ్ళు ఏం తింటుంటారు ఎక్కువగా, సో అన్ని తెలుసుకునేసారనమాట మమ్మీ డాడీ వాళ్ళిద్దరు. సో అందుకే అవే తెప్పించి పెడుతున్నారు. ఇంతకు ముందు అంతా ఏదంటే అది అన్ని తెప్పించి పెట్టేసేవాళ్ళు డాడీ, అంటే హెల్దీగా ఉండేటివన్నీ. వీళ్ళు అలాంటివన్నీ తినరుగా, అంత జంక్ ఫుడ్డే కదా, సో ఆ టచ్ కూడా చేసేవాళ్లే కాదు. ఇంకా ఆ రోజు దోశ వేసుకుందాము అనేసి అనుకున్నాము. బ్రౌన్ రైస్ తో మమ్మీ దోశ పిండి చేస్తుంది అనమాట. ఇంకా దోశకి శనక్కాయ పప్పుల చట్నీ చాలా బాగుంటుంది. మమ్మీ చేసే చట్నీ ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా. నాకైతే ఫేవరెట్, నాకు మా చెల్లికి. సో అది చేస్తా ఉందన్నమాట. ఇక్కడ కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా మిక్స్ చేస్తా ఉంది. ఇంకా ఇక్కడ వీళ్ళేమంటే యూనో కార్డ్స్ కొనుక్కున్నారుగా, గేమ్ స్టార్ట్ చేశారు. హ్యాపీ మొండ ఆడకరా, మంచిగా ఆడు. అయ్యో ఈ యూనోలో హ్యాపీ భలే మొండాడుతుంది. అసలు మొండి పక్కన పెట్టాను, చాలా కాన్ఫిడెంట్ గా చాలా యాక్టివ్ గా ఆడేస్తా ఉంటుంది. పక్కన వాళ్ళకి ఏమో టెన్షన్ పెడుతుంది.
ఎందుకు నవ్వుతావరా? నువ్వు గెలిచావా? నానికి అర్థం కాల. నాన్నకి సెకండా? నాన్నకి ఇప్పుడు ఇవ్వు చూద్దాం. అంతే అన్న, ఎక్స్క్యూజ్ చేయండి బాబు నాన్నకి పాపం. నాన్న విన్నర్. నాన్న కంగ్రాట్స్ చెప్పండి పాప. పాప వాళ్ళు చేయడేమో అనుకున్నా బాబా నేను. ఇంకా చట్నీ గురించి వచ్చామంటే అది వేయించి పెట్టేసుకున్నాం కదా, ఇంకా అదంతా మిక్సీలో వేసేస్తుంది అనమాట. ఇలా బ్లెండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా దీనికి తిరగబత చేసి. లేదు హ్యాపీ గెలిచింది కదా. హ్యాపీ విన్నర్. హ్యాపీకి అంతా కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్ అబ్బా ఇద్దరు చేసుకుంటే ఎవర్రా? కాలు ఒప్పుకోడు హ్యాపీ. అలా వాళ్ళ గేమ్ ఏమో ఎండ్ అయింది. హ్యాపీ ఏమంటే ఇంటి దగ్గర కూడా అంతే, సెకండ్ అడుగుతుంది, ఇచ్చామనుకోండి ఇట్లా వెనక్కి అనేస్తుంది అనమాట. అంటే మనకి గాలి తుస్సు అయినట్టు అనమాట, అలా చేస్తుంటుంది. ఇంకా మమ్మీ మళ్ళీ దోశ ఒకటే ఎందుకమ్మా ఉప్మా కూడా చేద్దాము అన్నట్టుగా ఉప్మా చేస్తున్నారు. ఇంకా ఆ ఫొటోస్ ఏమంటే నాదొకటి మా చెల్లిదొకటి. ఇంకా ఇక టెడ్డీ గెలవలేదుగా, ఒకసారి డాడీకి ఇచ్చారు, ఒకసారి హ్యాపీ విన్ అయింది. ఇంకా టెడ్డీ గెలవాలిగా, టెడ్డీ గెలిచేంత వరకు మళ్ళీ ఆడాలన్నమాట. మళ్ళీ గేమ్ పెట్టుకున్నారు, ఆడుకుంటున్నారు. ఇంకా ఈ షోకేస్ లో మాకు చిన్నప్పటివన్నీ కొన్ని దాంట్లో ఉన్నాయి. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా సుదర్శన్ తీశాడు, టెడ్డీ పుట్టక ముందు ఫోటో. విను చెప్పేటప్పుడు వెళ్ళు. అమ్మా హ్యాపీ దగ్గర ఉండే వస్తాయి గలీజ్ పనులు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా దీనికి చట్నీ ఇప్పుడు మమ్మీ చేసింది. ఆ చట్నీ దోశకి, ఇడ్లీకి, ఉప్మాకి ఎంత ఎమ్మీగా ఉంటుందో. మెయిన్గా ఇడ్లీలో ఈ చట్నీ ఇంకా కొంచెం వాటర్ కలిపితే వాటరిష్ గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం గట్టిగా చేసింది దోశకు అనేసి. ఇడ్లీకి అయితే కొంచెం వాటర్ కలుపుతుంది. ఆ ఇడ్లీలో ఈ చట్నీ అలా వేసేసుకొని బాగా మనం అన్నం ఎలా కలుపుకుంటాం అలా ఇడ్లీ ఆ చట్నీ రెండు కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. అలా తిని ఎన్ని రోజులు అయిపోయిందో అసలు. ఇంకా బ్రౌన్ రైస్ తో మమ్మీ పిండి వేసుకుంటది అనమాట, దోశ బ్యాటర్. సో అదే ఇది. ఏదేదో తినాలి అనిపిస్తుంది అనమాట. మమ్మీ చేసేటివన్నీ గుర్తుకొస్తా ఉంటాయి. ఈసారి వెళ్ళినప్పుడు చేసుకొని తినాలి, చేపించుకొని తినాలి అలా అనేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ వచ్చే ముందు కూడా మీకేం చేసి పెట్టాలమ్మా అడగండి, అన్ని చేసి పెట్టుంటాము అనేసి అడుగుతూ ఉంటుంది ఫోన్లో. కానీ మమ్మీకి లెగ్ పెయిన్ అనేసి సర్జరీ చేసిన తర్వాత అస్సలు అడగబుద్దే కాదనమాట. అది చేసి పెట్టమ్మా, ఇది చేసి పెట్టమ్మా అనేసి అసలు అడగబుద్దే కాదు. ఏది చేసి పెడితే అది తినేస్తాము అన్నట్టుగానే ఉంటాను. ఇంకా నిన్న చేపల కూర చేసి ఉండిందిగా, ఆ చేపల కూర దోశలో తింటే ఎంత బాగుంటుందో. ఇంకా సో చట్నీతో పాటి దోశలోకి చేపల కూర కూడా, ఇంకా ఉప్మాలో కూడా ఆ ఫిష్ పులుసు ఉంటుంది కదా, అది కలుపుకొని తింటే కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా ఫస్ట్ ఏమంటే డాడీకి, సుదర్శన్కి, టెడ్డీ హ్యాపీకి పెట్టించేసాము. ఇంకా ప్రశాంతంగా మేము వేడివేడిగా దోశలు వేసుకొనేసి నేను మమ్మీ తిందాంలే అనేసి అనుకుంటున్నాము. ఇంకా దోశలు వేస్తున్నాను. మమ్మీని వెళ్ళి కూర్చో మమ్మీ కొంతసేపు అని చెప్పి పంపించాను. కూర్చోకుండా ఆవిడ వెళ్ళి నుంచోని ఉంది డాడీ దగ్గర. ఇంకా బ్రౌన్ రైస్ తో దోశలు అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందేమో అనేసి అనుకున్నాను. కానీ అసలు ఏం తెలియలేదనమాట. బ్రౌన్ రైస్ దోశలు అంటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ఏం లేదు. నార్మల్ గా మన దోశలు ఉంటాయిగా సేమ్ అలాగే ఉన్నాయి. ఇంకా నాకేమంటే కొంచెం పేపర్ దోశలాగా ఇష్టము, కురుమ్ అనేలాగా. అంతవరకు చేసుకుందాం అనేసి పెట్టాను. అదేమంటే కొంచెం కలర్ డార్క్ బ్రౌన్ గా అయిపోయింది.
అంటే కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసేయాలన్నమాట ఈ దోశల్ని అనిపించింది. బ్రౌన్ రైస్ దోశలు కాబట్టి కొంచెం మామూలుగా మనం ఎలా చేసుకుంటాం అలానే పెడితే ఆ దోశ ఏమంటే కొంచెం బ్రౌన్, ఎక్కువ కలర్ బ్రౌన్గా అయిపోయింది. ఏంటో అసలు చట్నీతో తినాలనిపిస్తుంది ఒక పక్క, చేపల పులుసు తినాలి అనిపిస్తూ ఉంది. ఇంకా ఫిష్ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఉప్మాలోకి కూడా అసలు ఎంత బాగుందో, సూపర్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఆ రోజు మాకు. ఇంకా అక్క డాడీ ఏం చేస్తున్నారంటే ఇంకా కాఫీ, వెంటనే కాఫీ. మా డాడీ కాఫీ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఎన్నిసార్లు తాగుతారు, ఎన్ని ఫిల్టర్లు మారుస్తూ ఉంటారు, ఎన్ని కాఫీ పౌడర్స్ మారుస్తూ ఉంటారు, ఎన్ని కాఫీ కప్స్ మారుస్తూ ఉంటారు. అబ్బాబా ఎందుకులేండి అలా అనమాట. ఇంకా ఈ ఫిల్టర్ ఏమో కొత్తగా కొన్నారంట, నాకు చూపించాను డాడీ అనేసి అని చూపించాను. అంటే ఆ ఫిల్టర్లో ఇప్పుడు డికాషన్ వేస్తే ఇంకా మళ్ళీ 2 అవర్స్కి అలా కదా డికాషన్ వస్తుంది, అట్లా అనేసి అనుకున్నాను నేను. కానీ ఇన్స్టెంట్గా వచ్చేస్తున్నారు డికాషన్. చూద్దాం ఎలా చేస్తారో మరి కొంతసేపట్లో. అంటే ఏమంట డాడీ అక్కడికి వెళ్ళి కిచెన్లోకి వెళ్తే మమ్మీ ఉండండి ఆ కిచెన్ అంతా నీట్గా లేదు, క్లీన్ చేసేసి వస్తాను, మళ్ళీ మీరు వెళ్దురు కానీ అనేసి మా మమ్మీ అక్కడ కూర్చోమని చెప్తే ఇంక వీళ్ళు డ్రాయింగ్స్ వేస్తున్నారు. రెడ్డియా ఇంకా మా డాడీని డ్రా చేస్తుంది అన్నమాట రెడ్డి. టెడ్డీ వచ్చేసి మా డాడీని డ్రా చేసిందిలే అనుకుందాము. ఇక్కడ హ్యాపీ ఏం చేస్తుంది తెలుసా, మా మమ్మీని డ్రా చేస్తా ఉంది. అది మా మమ్మీని చూడకుండానే ఊహించుకుంటూ డ్రా చేస్తా ఉంది. ఎలా చేస్తుందో మళ్ళీ చూపిస్తాను మీకు. మమ్మీ కంటే ఫస్ట్ తినేసి వెళ్ళాను అనుకోండి, నేను కడుక్కోవచ్చు అనమాట గిన్నెలన్నీ. లేదంటే కొంచెం స్లోగా తిన్నాను అనుకోండి, మా మమ్మీ వెళ్ళి కడిగేస్తుంది. అందుకే గబగబా వెళ్ళిపోయాను కిచెన్లోకి. ఇంకా ఇక్కడేమంటే మమ్మీని డ్రా చేసింది, చూపిస్తా ఉంది వచ్చి హ్యాపీ, ఇది నాన్న మమ్మీ నువ్వే అనేసి. నాని అంట నేమ్ కూడా రాసింది. మా మమ్మీ దాన్ని చూసి పాపం ఎట్లా నవ్వుకుందంటే అలా నవ్వుకుంటా ఉంది. ఇంకా మా మమ్మీకి జడ ఉందంట, ఆ జడ కూడా వేసి పెట్టింది. అది మీకు కామిక్ ఆర్టిస్ట్ తెలుసుంటారు కదా, సో అలా అనమాట హ్యాపీ. అలా కామిక్ లాగా చేస్తూ ఉంటుంది, అంత ఆర్ట్ అంతా వేస్తుంది. వేయడమే అలాగే వేస్తుంది. నాకు కూడా వేస్తుంది ఇంకా నన్ను కూడా. అక్కడ బెంగళూరులో ఫోటో పెట్టుకొని ఉన్నాను. ఇంకా మా సుదర్శన్ వర్క్ చేసుకుంటున్నాడు. మంకీస్ లాగా ఉన్నారా నాన్న పక్కన ఇద్దరు అలా కూర్చొని. నాన్న షుగర్ తినకూడదు, స్వీట్ తినకూడదు. మీరు అక్కడ తింటా ఉన్నారు కదా, నాన్న మమ్మీ కూడా తెచ్చిచ్చేవాళ్ళు కదా. అది నాన్న మీ ఆ ఫ్లేవర్ తినదు కదా, స్ట్రాబెర్రీ. हाँ फिर कब तो शाम को जाते हैं डैडी वॉकिंग को, तब रोज काम से जाना करो ఉండు నాన్నతో వెళ్ళండి వాకింగ్ కి, నేను వెళ్ళి చికెన్ తీసుకొస్తా. బాబా కూడా వస్తాడంట నాతో, సుదర్శన్ పేత కదే. ఎక్కడ నాన్నతో వెళ్ళండి. ఇక్కడ మిల్క్ ఒక ప్యాకెట్ ఇవ్వలేదంట మనకి. విజయ తీసుకో 3, పవన్ 3 తీసుకో విజయ. हेरिटेज है ఇది. तुम्हें కోసం ఏం భరత్ से मामूल कहाँ बताओ, చెప్పేంత వరకు 3 కతే. ఇది నాన్న వాళ్ళ మిల్క్ ప్యాకెట్, ఇది విజయ. నైస్. అచ్చా తమి గాఢా హతా. ఇంకా డాడీ వాళ్ళ కోసం అయితే 1 లీటర్ ఏమో మిల్క్ తెప్పించుకుంటా ఉంటారు. ఇంకా మేము వచ్చాముగా ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ కావాలి అని చెప్పారు. ఇంకా ఎప్పటి నుండి డేట్ అనేసి నోట్ చేసుకుంటున్నారు క్యాలెండర్లో. మేము చిన్నప్పుడు నోట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు అన్ని ఫోన్లోనే. కానీ మా డాడీ క్యాలెండర్లో నోట్ చేసుకుంటాను. నాకేదో కొత్తగా అనిపిస్తా ఉండింది. హోగా కదా, నీట్ గా అయిపోయింది. డాడీ రావచ్చు. ఇంకా ఇందాక చెప్పానుగా కిచెన్ అంతా క్లీన్ చేసేసినాక పిలవండి నేను వస్తానని చెప్పారు కదా మా డాడీ. అక్కడ కూర్చోపెట్టింది మా మమ్మీ, క్లీన్ చేసినాక రండి అనేసి కాఫీ చేసుకోవడానికి. సో క్లీన్ అయిపోయింది, ఇప్పుడు వచ్చి చేసుకోండి అంటే ఇంకా వచ్చారనమాట కాఫీ చేసుకోవడానికి. ఇంకా దానికి ఏమంటే టెడ్డీ హ్యాపీ ఇద్దరు వెళ్ళారు. హ్యాపీ ఎందుకు వెళ్ళిందో తెలియదు, నాన్న వెనకాల వెళ్తా అని చెప్పేసి వెళ్ళింది, మమ్మీ దగ్గర ఉంది నుంచొని. ఇంకా మీకు చూపిస్తాను. ఇక్కడ మా డాడీ ఇన్స్టెంట్ కాఫీ డికాషన్ ఎలా చేస్తారు అనేసి. ఇంకా దాంట్లో వాటర్ పట్టేసుకున్నారు. దాని తర్వాత ఈ డికాషన్ అనమాట, డికాషన్ కాదు కాఫీ పౌడర్ నిండా అట్లా వేసేస్తున్నారు. అంటే ఒక 3 స్పూన్స్. ఇప్పుడు డాడీకి ఒక్కరికే అనుకోండి, కొద్దిగానే డికాషన్ వేసుకుంటారు, కొద్దిగానే పౌడర్ కలుపుకుంటారు. ఇంకా నాకు మా సుదర్శన్కి కూడా కదా, ముగ్గురికి. ఇంకా మమ్మీ తాగద్దు, మమ్మీ టీ ఒక్కటే తాగుతుంది. అది కూడా ఇప్పుడు సరిగ్గా తాగట్లేదు, ఎప్పుడో ఒకసారి ఇంకా మా లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే తాగుతుంది అనమాట. ఇంకా అది
ఇలా స్టవ్ మీద పెట్టేసుకుంటారు. వావ్ గన్ మై గాడ్ గన్ నానా ఇంకా ఎక్కువ కాఫీ తాగారనుకోండి, వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే ఒక కప్ ఒక డికాషన్ అందరికి ఒకరికి సరిపోతుంది అనమాట. అలా కాదు అనుకునే వాళ్ళకి ఇలా 3-4 కప్స్ కూడా వస్తుంది. సో అంతే, డికాషన్ రెడీ అయిపోయింది. ఇంకా మనము కాఫీ కప్స్లో వేసేసుకొని ఇంకా మిల్క్ యాడ్ చేసేసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేసేసుకొని, డాడీది వచ్చేసి షుగర్ ఫ్రీ షుగర్ అనమాట, అది వేసాను. ఇంకా నాకు సుదర్శన్కి నార్మల్ షుగర్ వేసుకుంటున్నాను. ఇంకా డాడీకి ఏమంటే హ్యాండ్స్ కొంచెం షివరింగ్ గా ఉంటుంది అనమాట, అందుకే పాలు పోసుకోలేరు. ఇంకా అలా మమ్మీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయినా డాడీయే పోసేసుకుంటా ఉంటారు, కొంచెం కింద పడేయడం అట్లాంటివి ఏమైనా జరుగుతాయేమో అనేసి మా మమ్మీ పోసేస్తుంది అనమాట. మా మమ్మీ టీ అయినా అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అలా మారుతా ఉంటుందేమో, కానీ మా డాడీ పెట్టే కాఫీ మాత్రం ఆసమ్ గా ఉంటుంది, ఎంత ఎమ్మీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే టేస్ట్, అది ఏ కాఫీ పొడి అయినా సేమ్ టేస్ట్ ఉంటుంది. డికాషన్ అయినా కానీ నార్మల్ మామూలు ఇన్స్టెంట్ కాఫీ ఉంటుంది కదా, ఏదైనా కానివ్వండి భలే ఉంటుంది అసలు. ఒక్కసారి కాఫీ అలవాటు అయిపోయింది అనుకోండి, మనం వదులుకోలేం తెలుసా, దానికి అడిక్ట్ అయిపోతారు. మా డాడీ కూడా అంతే, పాప అప్పటి కంట్రోల్ చేసుకునేసి మరీ టూ మచ్గా తాగకుండా కొంచెం తాగుతారు, ఒక 3-4 టైమ్స్ తాగుతారు. హైదరాబాద్కి వస్తే కాఫీ నచ్చుతుంది, తిరుపతికి వెళ్తే టీ నచ్చుతుంది, ఇంకా బెంగళూరులో గ్రీన్ టీ నచ్చుతుంది. ఇంకోటి ఏమంటే డాడీకి కాఫీకి బిస్కెట్స్ ఏ ఉండాలి, మా మమ్మీకి టీకి ఏదైనా ఒక స్నాక్స్ ఉండాలి, మెయిన్ గా మురుకులు అంటూ మిక్చర్ అంటూ. సో అట్లాంటివి నాకు సేమ్ హ్యాబిట్ వచ్చేసింది, కానీ బిస్కెట్స్ తినాలి అనేసి అనిపించదు. మమ్మీ లాగా నాకు మిక్చర్ అయినా మురుకులైనా అలాంటివి ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా డాడీకి బిస్కెట్స్ తినాలంటే ఇష్టం కదా కాఫీలో, ఇంకా మమ్మల్ని కూడా వదలరు అనమాట. తినండి, మీరు కూడా తినండి, భలే ఉంటుంది తినండి అంటారు. మాకు వద్దు డాడీ, మాకు అలవాట్లేదు, మాకు వద్దు డాడీ, నేను తినేసరికి చల్లగా అయిపోతుంది కాఫీ, మళ్ళీ తాగబుద్ధి కాదంటే కూడా వినరు. ఇంకా సరే అనేసి డాడీ కోసము తలా ఒక బిస్కెట్ తీసుకొని ఇంకా తిన్నాము. ఇంకా మా మమ్మీ ఏమంటే పొద్దున టీ పెట్టిందే, అప్పుడు నాకు సుదర్శన్కి ఇచ్చిందా, మా మమ్మీ కూడా తాగాలి కదా, మా మమ్మీ తాగలేదంట, లేదా మిగిలి ఉందో ఇంకా అదే టీ. సో అదేమో కొంచెం వేడి చేసుకుని వచ్చింది. ఇంకా మా మమ్మీ అసలు మామూలుగా వేడిగా ఎంత బాగుంటుంది తాగడానికి, అలా తాగదు, చల్లగా అయిపోయినాక ఎప్పుడో తాగుతుంటుంది. హ్యాపీ స్టైల్. ఆ వంటలు ఏదైనా బాగుంటాయంటే హ్యాపీ అలా ఇస్తుంది థమ్స్అప్. షూ వేసుకున్నావు హ్యాపీ? నాన్న షూ వేసుకుంటున్నాడు, చూ నువ్వు కూడా షూ వేసుకో వాకింగ్ కి. ఆడుకుంటారు వాకింగ్ చేయరు. సర్లే బాయ్ హ్యాపీ, జాగ్రత్త వినరా మాట. బాయ్ బాయ్. ఇంకా టెడ్డీ, హ్యాపీ, మా డాడీ ముగ్గురు వాకింగ్ కంటే వెళ్ళారు. అట్లే డాడీ టీటీ ఇంజెక్షన్ ఒకటి వేసుకురావాలి అనేసి వెళ్ళారన్నమాట, నిన్న దెబ్బ తగిలింది కదా దానికి. ఇంకా నేను సుదర్శన్ ఏమంటే చికెన్ తీసుకొద్దాం, నాటుకోడి చికెన్ దొరుకుతుందేమో, ఆ రోజు మధ్య సంగటి చేసుకుందాం అనుకున్నాము. సో దానికి నేను సుదర్శన్ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూపిస్తాను కదా మీకు, అంటే డాడీ వాళ్ళ హౌస్లో ఆ హౌసెస్ అవన్నీ అక్కడంతా చాలా షూటింగ్స్ జరుగుతాయి అనమాట, మూవీ షూటింగ్స్ అన్నీ, నాని గారి మూవీస్ కొన్ని. దాని తర్వాత రీసెంట్గా నా ఫేవరెట్ నా పెళ్ళామే అనే మూవీ కూడా అక్కడే జరిగింది. మమ్మీ వాళ్ళు ఇక్కడ వచ్చే ముందు అనమాట, అంటే సర్జరీకి వచ్చే ముందు షూటింగ్ జరుగుతూ ఉండిందంట. ఆ మూవీ మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు చూసారంట, ఓ ఇదే కదా అప్పుడు షూటింగ్ జరుగుతుంది, ఈ అమ్మాయిని చూసాం కదా అనేసి అనుకుంటా ఉండిందంట. ఇంకా గుండెలోన మూవీ. సో కొన్ని చాలా మూవీస్ ఉన్నాయన్నమాట, అవి మనం చూస్తుంటే అప్పుడు గుర్తుకొస్తాయి. ఇంకా మమ్మీ వాళ్ళ హౌస్ ఆ ఏరియా అవంతా చూస్తే నాకు భలే బాగుంటుంది అనమాట, ఇదంతా గుర్తుకొచ్చేస్తుంది. మా చెల్లి ఉన్నప్పుడు అక్కడంతా షాపింగ్కి వెళ్ళే వాళ్ళము, వాకింగ్కి వెళ్ళే వాళ్ళము, అదంతా గుర్తు వస్తుంది అనమాట. పార్లర్ కూడా ఉంది అక్కడ ఒకటి. సో అవన్నీ చూసుకుంటూ ఇంకా ఫిష్ స్టాల్కి వచ్చాము. ఇక్కడ పెద్ద ఫిష్ ఉంది, చాలా ఫిషెస్ ఉన్నాయి, లైవ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇది ఫేమస్ ఫిష్ స్టాల్ అంట. సో ఇక్కడికి వచ్చి కట్లా ఫిష్ తీసుకున్నాము, 2.5 kg అనుకుంటాను ఫిష్ పెద్ద తీసుకున్నాము. మళ్ళీ
ఎదురుగానే పందెం కోడి అనేసి ఇది చికెన్ షాప్ ఉంది. సో ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. నాటుకోడి చికెన్ తీసుకుందాం అనేసి. ఇంకా పండగ అయింది కదా, పందెం కోళ్ళు ఇవన్నీ పందెం కోళ్ళు అంట. చాలా ఉన్నాయి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రీడ్ అనేసి అంటున్నారు, నాకు అర్థం కాలేదు. సో ఇవి ఒకటి, ఇంకా మనకి నాటుకోళ్ళు సపరేట్గా, ఈ పెద్ద పెద్ద కోళ్ళు పందెం కోళ్ళు అంట. అవి డిఫరెంట్గా ఉన్నాయి, దాని ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది, ఆ టేస్ట్ డిఫరెంట్ అంట. మళ్ళీ ఇక్కడ మేకలు అదే మటన్ కోసం అనమాట. సో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనకి నాటుకోడి కావాలంటే ఇక్కడ వచ్చి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఎగ్స్ పెట్టేది కావాలి మాకు అనేసి అడిగాడు అనమాట మా సుదర్శన్. సో అది అడిగితే అదేదో ఇస్తున్నారు వాళ్ళు. చిన్నది కావాలి పెద్దది వద్దు అంటే అది పట్టిస్తున్నారు. కాకపోతే అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో తెలుసు, ఎంత లేట్ అవుతా ఉందో అసలు. వచ్చి ఎంతసేపటి నుండి ఒక్కొక్కరు వెయిట్ చేస్తున్నారు. మేము చాలాసేపు వెయిట్ చేసాం, ఇంకా చాలా టైం పడుతుంది అనేసి ఇంకా మేము మనీ పే చేసేసి ఒక 15 మినిట్స్లో వస్తాము, కట్ చేసి పెట్టండి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఎదురుగా ఫ్రూట్స్ ఉంటే అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము డాడీ వాళ్ళ కోసం. నేను యాపిల్, పొమిగ్రెనేట్ అవి కనిపించలేదన్నమాట. సో అది తీసేసుకొని మళ్ళీ వచ్చి ఇంకా చికెన్ కూడా తీసుకునేసాము. ఇంకా ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాం. ఫిష్, చికెన్, ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా మేము ఒకేసారి వచ్చాము, టెడ్డీ వాళ్ళు కూడా ఒకేసారి వచ్చారు. ఇక్కడ నాన్న కొత్త షూస్ బాగాలేవంటే, లేవు అంకుల్ అవి స్కూల్ షూస్ లాగున్నా ఉండవు అవి మమ్మీ. స్మూత్ లేవు అంకుల్. ఇదిగో వీడియో హార్డ్గా ఉన్నాయి కదా కింద. ఆఫ్ చేసేస్తాను. డాడీ ఏమంటే అమెజాన్లో వాకింగ్ షూ ఏమో ఆర్డర్ చేసుకున్నానంట. పాపం అవి సరిగా లేవంట. ఇంకా సుదర్శన్ కూడా అవి వాకింగ్ షూ లాగా లేవు అంకుల్, జారుతాయి అవి, జాగ్రత్తగా ఉండండి అనేసి అంటే, సరే అమ్మా అయితే రిటర్న్ పెట్టేస్తానులే, వద్దులే అవి వేరే తీసుకుందాం అనేసి అంటున్నారు. మా మమ్మీకి షూ కొనిచ్చాను నేను, గుర్తుందా మీకు బెంగళూరులో ఉన్నప్పుడు. ఏం చేస్తా ఉందో అర్థం కాలేదు, ఆ షూ వేసుకొని వెళ్తా ఉందో లేదో. ఇంకా రైస్ ఏమంటే మా మమ్మీ ఇలా పెట్టేసి ఏరుతుంది అనమాట. దీంట్లో సాల్ట్ వేసి పెడతారు, రాక్ సాల్ట్ ఉంది అది వేసి పెడతారు, లవంగాలు వేసి పెడతారు, బోరిక్ పౌడర్ అంటారు కదా అది కూడా వేసి పెడతారు. ఏమంటే పురుగులు పట్టకుండా ఉంటుంది అనమాట. పాత బియ్యం అంట ఇవి. సో అవంతా ఏరి నీట్గా పెట్టేసి ఉంది ఇప్పుడు. ఇంకా నాటుకోడి చికెన్ సంగటి అనుకున్నామా, మళ్ళీ ఎందుకులే రైస్ చేసేసుకుందాము అనేసి అనిపించింది. ఇంకా రైస్కి నాటుకోడి చికెన్. ఇంకా ఫస్ట్ అయితే నేను నాటుకోడి చికెన్ మంచిగా కడిగేసి కుక్కర్లో పెట్టేసి ఇది సాల్ట్, దాని తర్వాత పసుపు కొద్దిగా వేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొనేసి ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. నాటుకోడి చికెన్ కదా, సో 4-5 విజిల్స్ పెడదామనేసి పెట్టేస్తున్నాను ఇక్కడ. ఇంకా మా మమ్మీకి ఏమంటే 2 పోపు డబ్బాలు ఉన్నాయి, మీకు అది చూపిస్తానులేండి క్లియర్గా ఏమున్నాయనేది. లేకపోతే షార్ట్ వీడియో పెట్టేస్తాను, దాంట్లో చూతురు. కానీ ఏమంటే నాకు తెలిసి ఒక్క పోపు డబ్బానే ఉంటుంది, దాంట్లో అన్ని తిరగబాతకి కావాల్సినవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా. కానీ మా మమ్మీ దగ్గర ఇదేంటబ్బా 2 ఉన్నాయని చూశాను, సో అందుకే వీడియో తీసాను అనమాట. ఇంకా ఆ రోజు మెయిన్గా అన్నం చేసుకుందాము అనేసి ఎందుకు అనిపించిందంటే, రసం చేద్దాము అనేసి అనుకున్నా. నా ఫేవరెట్ రసము, నా ఫేవరెట్ కాదు, నా సిగ్నేచర్ రసము, మా సుదర్శన్కి ఇష్టమైన రసము. ఇంకా మా సుదర్శన్ నన్ను ఒక దాంట్లో పొగుడుతున్నాడు అంటే, నేను సుదర్శన్ ఎన్ని పొగుడుతాను కదా, ఎన్ని చెప్తా ఉంటాను కదా, కానీ మా సుదర్శన్ ఎక్కువగా నన్ను పొగడని అవసరం లేదులేండి మామూలుగా. ఇంకా రసం గురించి మాత్రం పొగుడుతుంటాడు. ఇంకా ఇదేమంటే అటుకులతో మమ్మీ మిక్చర్ చేసి పెడుతుంది, అదే అనమాట సుదర్శన్కి వేసి పెట్టమనేసి ఇస్తే అది తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఇంకా అలాగే ఫ్రూట్స్ కొన్ని కట్ చేసేసి సుదర్శన్కి, ఇంకా డాడీకి పెట్టేసి వచ్చాను. ఇంకా మమ్మీ అని నాకు కట్ చేసి ఇచ్చేస్తాను. ఇలా కట్ చేసి ఇచ్చేస్తా అంటే ఈజీగా అయిపోతుంది, సెకండ్స్లో అయిపోతుంది అసలు వంట. ఇంకా మమ్మీ కట్ చేయడం అయినా కూర్చొని కట్ చేయొచ్చు కదా, లేదు నుంచోనే కట్ చేస్తా ఉంటాను. మమ్మీ కూర్చొని కట్ చేయ మమ్మీ అంటే, నాకు అలా అలవాట్లేదమ్మా, నుంచొని టకటగా కట్ చేసేస్తాను నేను అనేసి అంటా ఉంటుంది. ఆ కాలు నొప్పి వస్తుంది మళ్ళీ అనేసి అంటే మళ్ళీ కూర్చొని కట్ చేసుకుంటా ఉంది. ఇంకా రసం నేను ఎలా చేస్తానంటే, టొమాటోస్ వేస్తాను కట్ చేసేసి, దాని తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్, వాటర్ వేసేసి కొంచెం ఉడకపెట్టుకుంటాను. చింతపండు వేయాలి అంటే టొమాటోస్ వేసిన చింతపండు కూడా వేసి ఉడకపెట్టేసుకుంటాను. కానీ డాడీ చింతపండు తినరు, అందుకే దీంట్లో చింతపండు వేయాలి, ఓన్లీ టొమాటోస్ వేసి మాత్రమే మ్యాష్ చేసేసుకుంటున్నాను ఇట్లా. ఇంకా నేను రసం పౌడర్ అప్పటికప్పుడు చేసుకుంటాను ఫ్రెష్గా. సో దానికి ఏమంటే నేను ధనియాలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసుకుంటాను. కొంచెం మెంతులు కూడా వేయాలి, మెంతులు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకునేసి, ఫ్రై చేస్తుంటేనే ఒక మంచి వాసన వస్తుంది, భలే ఉంటుంది. ఇంకా అది మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. దాంట్లో మళ్ళీ కొంచెం తెల్లగడ్డలు, కొంచెం గ్రైండ్ అయిపోయినాక 1 టైం అట్లా తెల్లగడ్డలు, కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇదిగో టొమాటో అంతా తీసేస్తానమాట ఇలా నలిపేసి. ఇంకా దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకుంటాను. ఇంకా తర్వాత తిరగబాత కోసము తెల్లగడ్డ దంచుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు డాడీ చింతపండు తినరన్నాక, సో దానికోసం ఏమంటే ఆమ్చూర్ పౌడర్, ఇది
మా మమ్మీ మామూలుగా ఏమైనా చింతపండు కర్రీస్ ఏమైనా చేయాలంటే చింతపండు వేయకుండా ఇలా ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటుంది. సో రసంకి కూడా మా మమ్మీ ఆమ్చూర్ పౌడరే వేస్తుంది. కొంచెం టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది, బాగా తెలుస్తుంది కూడా. అంటే మాకు తెలిసింది ఇంకా టేస్టీగా ఉంటుంది చింతపండుతో చేస్తే. ఆమ్చూర్తో చేస్తే కొంచెం టేస్ట్ తగ్గింది. ఏమంటే అలవాటు అయిపోతే కరెక్ట్ క్వాంటిటీ వేసుకుంటామేమో. నాకు కొంచెం పులుపు డిఫరెంట్గా అనిపించింది అనమాట. కానీ డాడీ ఏమంటే ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో చింతపండు తినకూడదు, మంచిది కాదు హెల్త్కి అనేసి అనేవాళ్ళు. మా చిన్నప్పటి నుండి నాకు బాగా గుర్తుంది. ఇంకా డాడీకి ఇంకా ఇప్పుడు నార్మల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేసి అది ఇది అనేసి ఇంకా చింతపండు అస్సలు వాడరు. ఎప్పుడైనా యూజ్ చేయాలంటే మా కోసం తెప్పించుకొనేసి ఇంక ఇలాంటివి ఎప్పుడైనా చేయాలంటే చేస్తుంటారు, చేపల కూర దానికి. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ మీద ఇది పెట్టేశాను, కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా నేను తిరగబాతకు వేసేసుకుంటున్నాను. తిరగబాత అంటే పోపు అనమాట. ఇంకా ఆయిల్ యాడ్ చేసేసి దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకుంటాను. ఇంకా ఎండుమిరపకాయలు మనకి కారంని పట్టి మనం ఆల్రెడీ పెప్పర్ వేస్తున్నాం కదా దాంట్లో. సో కారం కొంచెం కావాలి అంటే ఎక్కువ వేసేసుకోవచ్చు. పెప్పరే ఘాటుగా ఉంటే బాగుంటుంది ఎండుమిరపకాయల కంటే అనేసి నాకు ఎక్కువ ఎండుమిరపకాయలు వేయను. దాని తర్వాత తెల్లగడ్డలు, కరివేపాకు, ఇంగువ వేసుకుంటాను. ఇంకా నేను మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అంతా వేసేసుకొని మంచిగా అలా ఫ్రై చేసేసుకొని ఇంకా ఈ రసంలోకి ఇవంతా వేసేసుకోవాలి. అంతే, సింపుల్ అనమాట. ఎమ్మీగా ఉంటుంది రసం. అసలు ఎంత నచ్చుతుందో నాకైతే. ఇంకా సుదర్శనికి కూడా నచ్చుతుంది, చెప్పాను కదా. సో ఇంకా ఎవరికి చేసినా నచ్చుతుంది. ఈసారి ఇంకా చూడాలి మమ్మీ డాడీకి ఎలా నచ్చుతో నా రసము. మీకు ఒకటి చెప్పేదా, నేను ఎప్పుడు రసం ఇలాగే చేస్తాను నాకు తెలిసినప్పటి నుండి. కానీ ఎందుకు మా సుదర్శన్కి మధ్యలో నుండి ఇష్టం వచ్చింది. ఈ రీసెంట్గా ఇష్టం వస్తూ ఉంది, మరి ఎందుకో అర్థం కాలేదు. సో ఇష్టం వచ్చింది. ఫిష్ మళ్ళీ వీడియో ఫిష్ ఉంది కదమ్మా. ఇవన్నీ చికెన్ కండి, చికెన్. ఇంకా రసం ఏమంటే మంచిగా పొంగిపోయేలాగా ఉండకూడదు, తరలకూడదు అనమాట. జస్ట్ ఇలా పొంగు రావాలి, ఆఫ్ చేసేసాలి. ఇంకా చికెన్ కర్రీ చేయాలి, నాటుకోడి పులుసు. అది ఉడికిపోయింది. దాని తర్వాత నేనే చేస్తున్నాను అది కూడా. ఆయిల్ వేసేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వేసేసుకున్నాను. ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మమ్మీ కూడా చేస్తుంది నాటుకోడి పులుసు, కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఎలా చేస్తుంది ఏంటి అనేది. నార్మల్ చికెన్ అయితే భలే చేస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు చేస్తావు, నేను చేసేదా మమ్మీ అంటే, నువ్వు చేస్తావు, మీరు బాగా చేస్తారు కదా, నువ్వే చేయలే అనేసి అనిందనమాట. అందుకనేసి ఇంకా నేనే చేస్తున్నాను. ఇంకా ఆనియన్ మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను, కరివేపాకు వేసేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను. ఇంకా మమ్మీ దగ్గర ఏమంటే కారం పొడి, ధనియాల పొడి, ఇంకా చాలా పొడులు, జీలకర్ర పొడి, ఇవన్నీ ఏమంటే మమ్మీ అన్నీ ఇంట్లోనే కొట్టుకొని పెట్టుకుంటుంది అనమాట, గ్రైండ్ చేసుకొని. సాల్ట్ కూడా రాక్ సాల్ట్ తెప్పించి దాన్ని మిక్సీ వేసేసి ఆ పౌడర్ యూస్ చేస్తారు. సో అన్నీ అవే, బయట నుండి ఏం తెప్పించుకోరు. ఇంకా ఇక్కడ మమ్మీ ఏమంటే పులుసుకు అనేసి కొన్ని పీసెస్ ఎత్తి పెట్టేసింది. ఇంకా ఇప్పుడు ఫ్రైకి అనేసి మిక్స్ చేసి పెడతా ఉంది, మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటా ఉంది ఫిష్ ఫ్రై చేయడానికి. ఇంకా ఫిష్ ఫ్రై అయితే లాస్ట్లో తినే ముందు ఫ్రై చేసేసుకుందాం అనేసి ఇంకా అన్నం కూడా పెట్టేసింది. దాని తర్వాత ఏమంటే ఇదిగో ఇది పులుసుకు అనమాట. ఆ రోజు ఏం చేయడానికి లేదు, ఆల్రెడీ పులుసు ఉందిగా, అదే ఉంది, ఇంకెందుకులే అనేసి వద్దని చెప్పాను నేనే. ఇంకో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, నాటుకోడి పులుసు. ఫస్ట్ టైం చేశాను అనుకుంటా, నాకు తెలిసి ఒకసారి ఎప్పుడైనా చేశానో గుర్తులేదు. ఫస్ట్ టైం చేశాను. ఇంకా ఇక్కడ వీళ్ళందరూ ఏమంటే ఏదో మూవీ పెట్టుకుంటా ఉన్నారు. సో ఆకలి అవ్వలేదన్నమాట వాళ్ళకి. ఇంకా ఈ లోపల ఏమంటే మమ్మీ ఫిష్ ఫ్రై చేసేస్తా ఉంది. ఇంకా ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మమ్మీ చేసే ఫిష్ ఫ్రై ఎంత బాగుంటుందో తెలుసా, అదేమంటే జ్యూసీగా ఉంటుంది. ఇలా ఒలుచుకొని తింటుంటే మంచిగా ఉడికిపోతుంది, బాగుంటుంది. మేము చేసుకుంటాం కదా, అదేమంటే కొంచెము డార్క్ కలర్లో వచ్చేసి ఉంటుంది, దాని తర్వాత కురుమ్ అంటుంది. అలా చేసుకుంటా ఉంటాము బెంగళూరులో మేము, అది కూడా డిఫరెంట్ టేస్ట్. ఇంకా ఈరోజు డైనింగ్ టేబుల్లో అంతా అరేంజ్ చేసేసి అందరం కలిసి ఒకేసారి తిందాము, ఎవరో ఇద్దరు వేరేగా తింటున్నాము అనేసి మా డాడీ ఫీల్ అయిపోయారు. ఏమంటే ఆ ఒక 2 చైర్స్ ఏమంటే అలా గోడకి పెట్టేసి ఉంటారు, యూస్ చైర్ అంటే ఎక్కువగా. సో అట్లా పెట్టేసి ఉన్నారు కదా, ఈరోజు అది కూడా జరుపుదాము అన్నట్టుగా ఇంకా అవి కూడా ముందుకు జరుపుకొని నీట్గా పెట్టుకున్నాం అనమాట. అందరం కలిసి తినేద్దాము ఒకేసారి అన్నట్టుగా. ఇంకా మా అందరికి కరెక్ట్గా 6 చైర్స్ కరెక్ట్గా సరిపోయింది. మమ్మీ హ్యాపీ కూర్చున్నారు, డాడీ సుదర్శన్ ఎదురు కూర్చున్నారు, ఇంకా ఇట్స్ నేను టెడీ కూర్చున్నాము. ఇంకా మన పేరెంట్స్కి మనం చేసిన వంట
అది ఇంకొకటి మనం సర్వ్ చేసి పెడతా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకైతే ఫస్ట్ వీళ్ళు తినేసిన తర్వాత నాకు తినాలి అనిపిస్తుంది, అప్పుడు తృప్తిగా తినొచ్చు అని కూడా అనిపిస్తుంది అనమాట. ఏమంటే అందరం ఒకేసారి తినాలి అందరం తినేద్దాము అంటా ఉంటారు డాడీ. కాకపోతే నాకెందుకో లేదు డాడీ మీరు తినండి ఫస్ట్ అంటే నాకు అదొక హ్యాపీనెస్. ఫస్ట్ వాళ్ళకి పెట్టేసాము తినేసారు అంటే అమ్మాయ అనిపిస్తుంది, అప్పుడు అదొక తృప్తి అనమాట. తర్వాత మనం తినచ్చు అని. ఇంకా డాడీ వాళ్ళకి కూడా నేను ఇలా సర్వ్ చేస్తా ఉంటే ఇష్టంగా తింటారు, మళ్ళీ నేను తినట్లేదు అనేసి మళ్ళీ బాధ అనమాట అదొకటి. సో అలా అందరికి ఏం కావాలో అది పెట్టేశాను. దాని తర్వాత ఇప్పుడు నేను కూర్చున్నాను అనమాట తినడానికి. ఇంకా ఫస్ట్ అయితే నేను ఫిష్ కర్రీ వేసుకొని తిందాము అనిపించింది. ఫిష్ పులుసు ఎంత బాగుందో, నాకు ఇష్టం అనేసి పుల్లగా మామిడికాయ వేసి చేసింది అనమాట. ఎంత పుల్లగా బాలే ఉండింది, అంటే మరీ పుల్లగా కాదు, ఇష్టంగా ఉంటుంది కదా అంత పులుపు. నేను ఇంకా ఫిష్ కర్రీతో రసంతో ఇంకా ఫిష్ ఫ్రైతోనే తిన్నాను. అసలు చికెన్ కర్రీయే వేసుకోలేదు, కానీ చికెన్ కర్రీ కూడా ఎమ్మీగా ఉండింది. డాడీ తిన్నారు అసలు చికెన్, అయినా వేసుకొని నా కోసము తిన్నారు. నేనేందో చప్పగా ఇది పొంగకుండా ఇలా చేయాల, నువ్వు వచ్చి ఆపేయాల, ఇప్పుడు బాగుంటుంది. ఇంకా విన్నారా డాడీ ఏమన్నారు, రసం టేస్ట్ చేశాడు, బాగాలే ఉందంట, నెంబర్ 1 సూపర్గా ఉందంట. డాడీ కూడా అట్లే చేస్తారంట. ఇంకా ఇది బయట కర్డ్ అనుకుంటున్నారు కదా, ఫస్ట్ ఎప్పుడో తెప్పించుకో అన్నారు మిల్కీ మిస్ట్ ఏదో కర్డ్. ఇంకా అదే బాక్స్లో మా మమ్మీ సేమిరి వేసేస్తా ఉంది. ఇంకా మా మమ్మీ వేసిన కర్డ్ అనమాట అది, పెరుగు. అమ్మయ్య. ఇంకా ఈ చికెన్ కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో, ఘాటుగా చాలా బాగా వచ్చింది. డాడీ వాళ్ళకి కొంచెం కారం అనిపించింది పాపం కొద్దిగా, అంతే. ఎమ్మి టేస్ట్ ఉండింది. ఇంకా నాటుకోడి చికెన్ అంటే అలాగే ఉండాలి కదా, స్పైసీగా, సో అలా ఉండింది. ఇంకా మా డాడీ కర్డ్ రైస్ ఎక్కువ అయిపోయింది అనేసి కర్డ్ గిన్నెలో పెట్టుకొని తింటున్నారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో మూవీ చూస్తూ ఉన్నారుగా, అది కంటిన్యూ చేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మా సుదర్శన్ వెళ్ళి హ్యాపీగా పడుకునేసాడు. మంచి నిద్ర వచ్చేసింది మా సుదర్శన్కి. ఇంకా డాడీ ఏమంటే ఇక్కడికి వెళ్ళేసరండి అమ్మా, ఇంట్లోనే ఏం చేస్తారు, బోర్ కొడుతుంది, పిల్లలకి బోర్ కొడుతుంది. ఇక్కడ ఇప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టున్నారు, భలే ఉంటుంది, ఇయర్లీ వన్స్ పెడతారు, ఎంతమంది ఎక్కడెక్కడ నుండో వచ్చి చూసేసి వెళ్తుంటారు, మీరు వెళ్ళొచ్చు కదా అనేసి అంటూనే ఉన్నారు. కానీ అదేంటో మా సుదర్శన్ అంత ఇంట్రెస్ట్ చూపించాడు. ఇంకా మా సుదర్శన్ ఇంట్రెస్ట్ ఉండదని తెలిసి ముందే లేదులేండి డాడీ ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడే ఉంటాము, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాంలేండి అలా అనేస్తాను. సరే మా అయితే మీ ఇష్టము అనేసి అంటారనమాట. డాడీకి ఏమంటే అంతా మంచిగా తిరిగి అన్ని పిల్లలకి అన్ని చూపించవచ్చు కదా, హైదరాబాద్ అంతా తిరగచ్చు కదా, ఎప్పుడు వచ్చినా ఇట్లా వెళ్ళిపోతుంటారు అని ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా నాకు పొద్దు నుండి టైమే దొరకలేదు స్నానం చేసుకుందామంటే. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళి స్నానం చేసుకుని వచ్చాను, హెడ్ బాత్ చేసుకొని. అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నానో, ఎంత బాగున్నానో అనిపించింది. ఫిష్కి వెళ్ళాను కదా, ఎంత ఎండగా ఉండింది తెలుసా. పొద్దున్నేమో మంచు పడితే చలిగా ఉండింది, బాత్రూంలోకి వెళ్ళాలంటే భయం వేస్తా అట్లా ఉండింది, ఒక 9 అట్లా వరకు. దాని తర్వాత ఒక్కసారిగా ఎండ స్టార్ట్ అయ్యింది, ఎంత చలిగా అనిపించిందో అంత ఎండగా ఉండింది. ఇంక ఈ వంట చేసేసి పెట్టేసి లంచ్ తినేసి గబ్బా వెళ్ళి స్నానం చేసేసుకోవాలి అనేసి అనిపించేసేలాగా అయిపోయింది అనమాట. ఇవి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా హెయిర్ పెట్టుకుంటూ మమ్మీ డాడీతో మాట్లాడుకుంటూ ఉన్నాను. మా సుదర్శన్ అయితే ఇంకా పడుకుంటానే ఉన్నాడు. ఇంకా ఇంతలో మమ్మీ ఏమంటే ఇదిగో టెడ్డీకి యాపీకి ఇద్దరికి పాలు ఇచ్చేసింది, తాగుతా ఉన్నారు. ఇంకా మళ్ళీ టీ టైం అనమాట. ఇంకా మళ్ళీ టీ తాగుతూ అదిగో మమ్మీ చేసింది కదా, అది అటుకులతో ఫ్రై లాగా చేసేస్తుంది, బాగా ఉంటుంది. ఇంకా అది చేస్తే అలానే టీ తాగుతూ అలా తిన్నాను. ఇంకా పైకి ఒకసారి వెళ్దాము టెర్రస్ పైకి అనేసి వచ్చాను. ఇంకా మా మమ్మీ వాళ్ళ నైబర్ అనమాట స్వప్న అనేసి, లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా మీకు, టీ చేసి ఇచ్చాను అనేసి. సో తను ఇది మమ్మీ వాళ్ళ ప్లేస్ అనమాట. మమ్మీ వాళ్ళ ప్లేస్లో ఏం ఉండవు. ఫస్ట్ అంతా ప్లాన్స్ ఏదో కొన్ని పెట్టుకుంది, దాని తర్వాత పాప మా మమ్మీ అవి ఎండిపోయినాయి, అంత ఓపిక లేక పైకి వెళ్ళలేక, సో అట్లా ఆపేసింది. ఇంకా స్వప్న అనమాట ఇవన్నీ. ఎన్ని ప్లాంట్స్ పెట్టుంటుందో, అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, అన్ని యూస్ఫుల్ ప్లాంట్స్ అనమాట, అన్నీ భలే పెట్టుంటుంది. అన్ని వంకాయలు అనేసి, టొమాటోస్ అనేసి, ఇది మునగాకు కూడా ఉంది, అన్ని ఆకుకూరలు ఉంటాయి అనమాట, కనకాంబరాల చెట్టు ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని వెళ్దాం ఒకసారి. ఇలా మీతో లాస్ట్ టైం కూడా వీడియో తీశాను, మీతో షేర్ చేశాను. ఎంత ఓపిక కదా, ఇవన్నీ తులసి చెట్లు అయితే 2-3 ఉన్నాయి, ఇంకా స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయన్నమాట, ఒకటి లేదు అని, హైబ్రిడ్ ఉన్నాయి, ఆర్గానిక్ ఉన్నాయి, ఇంకేమేం కావాలి అన్నట్టుగా అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. మునగాకు చెట్టు చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇదిగో మన ఇంట్లో ఉంది కదా ఈ బ్లూ ఫ్లవర్స్, రీసెంట్గా వచ్చింది,
శంకు పూలు నేను దేవుడికి పెట్టాను. సో ఆ చెట్టు కూడా ఉన్నాయి, చాలా శంకు పూలు కూడా ఉన్నాయి, ఒక 2, 3, 4 ఉన్నాయి అనుకుంటాను. సో అట్లా అవన్నీ నేను హ్యాపీ వచ్చేసి ఇంక ఇవన్నీ చూసుకొని వెళ్తాము. అలానే సుదర్శన్ కూడా మాతో వచ్చాడు, డాడీ వాళ్ళ ప్లేస్లో ఉన్నారు సుదర్శన్ అక్కడ చైర్లో. ఇంకా మేమైతే ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాము అన్నీ. నిన్న ఈవినింగ్ ఇదిగో పైకే ఇక్కడికే వచ్చి డాడీతో ఇద్దరు కలిసి హైడ్ అండ్ సీక్ ఇంకేదేదో ఆడి డాడీకి దెబ్బ తగిలించుకున్నారు అనమాట. అలా అయిపోయింది. ఇంకా దాని తర్వాత కిందకి వెళ్ళిపోయాం. మమ్మీ ఏమంటే బజ్జీలు వేస్తా ఉంది, బజ్జీలు వేస్తున్నాను ఇంకా కిందకు వచ్చేయండి అని చెప్పగానే అబ్బా బజ్జీలా అనేసి అనిపించింది. సర్ప్రైజ్ అనమాట బజ్జీలు వేయడము. పొటాటో బజ్జీస్ వేసింది, అలాగే ఇవి కాదు బనానా బజ్జీస్ అనమాట, ఇవి అరటికాయ బజ్జీస్. ఇంకా డాడీ కూడా టెంప్ట్ అయిపోయారు. సరే తింటున్నారు కదా, నాకు గుర్తులేదు ఏమి, సరే నేను కూడా తిన్నాను. డాడీ తింటుంటే కూడా నేనేం పట్టించుకోలేదు. ఆయిల్ ఫుడ్ అయితే డాడీ టిష్యూతో అలా చేసుకొని తింటుంటారు. మళ్ళీ సగం తిన్నారో లేదు డాడీ గుర్తొచ్చింది, అది దెబ్బ తగిలింది కదా, సెప్టిక్ అవుతుంది, అసలు ఇంజెక్షన్ వేసుకోవచ్చు అనేసి గబా వెళ్ళి మళ్ళీ క్లీన్ చేసుకునేసి వచ్చేసారు. సో అలా జరిగిందనమాట ఆ రోజు. భలే ఎమ్మీగా ఉన్నాయి. ఇంకా టొమాటో కెచప్ కూడా ఉంటే భలే ఉండేది అనిపించింది. ఇంకా బజ్జీలు తినేసాను. దాని తర్వాత ఏమంటే ఇదిగో కొంతసేపు ఇట్లా టీవీ చూసుకుందాము. మమ్మీ ఏమో సీరియల్ చూసుకుంటా ఉంది, ఏదో డాడీ ఇంకేదో చేసుకుంటా ఉన్నారు. సరే అనేసి ఇంకా డాడీ సుదర్శన్తో మాట్లాడుకుంటారు. ఇంకా కొంచెంసేపు మూవీ ఏదైనా చూసుకుందాం కదా అన్నట్టుగా ఇంక ఈ రూమ్లోకి వచ్చేసి టీవీ పెట్టుకున్నాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి డాడీకి దోశ వేసి ఇచ్చేసాము. ఇంకా మేము మళ్ళీ అన్నం చేసుకొని, నాటుకోడి చికెన్ తినలేదుగా, ఇంకా నైట్ కూర్చొని తిన్నాను అనమాట. ఎంత ఎమ్మీగా ఉన్నిందో. సో అలా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అంతే, ఇంకా సుదర్శన్ టెడ్డీ హ్యాపీ. ఇంకా హ్యాపీ కూడా నిన్న మాతో పడుకున్నట్టే పడుకుంది, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకునేసింది అనమాట. నేను మమ్మీయే పడుకున్నాం అక్కడ. సో అలా నేను ఇంకా కొంతసేపు ఇలా టీవీ చూసుకునేసి దాని తర్వాత వెళ్ళి పడుకుందాము అనేసి లేచి వెళ్తూ ఉన్నాను. ఇంకా డాడీ ఇక్కడ సెటప్ చేసుకుంటా ఉన్నారు. రేపు ఎర్లీ మార్నింగ్, అసలు ఎంత మార్నింగ్ అంటే అంత ఎర్లీ మార్నింగ్, అది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో లేచి మేము రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. అందుకనే తొందరగా పడుకునేద్దాము అన్నట్టుగా పడుకునేస్తున్నాం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.